ప్రళయం రోజున సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లాహ్ ప్రతి ఒక్కరితో 5 ప్రశ్నలు అడుగుతాడు. మొదటి ప్రశ్న ఏంటంటే, నీవు నీ జీవితాన్ని ఎలా గడిపావు? రెండో ప్రశ్న, యవ్వనం ఎలా గడిపావు? యవ్వనం జీవితంలో విలువైన దశ. యవ్వనం దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం. యవ్వనం ఎలా గడిపావు చెప్పు అని ప్రశ్నించడం జరుగుతుంది. మూడో ప్రశ్న, డబ్బు ఎలా సంపాదించావు? ఈరోజు మనిషి డబ్బు సంపాదించడంలో ధర్మం అధర్మం అనేది చూడకుండానే జనాలకు మోసాలు చేస్తూ, కబ్జాలు చేస్తూ, దోపిడి దొంగతనాలకు పాల్పడుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. నాలుగో ప్రశ్న, సంపాదించినటువంటి ఆ డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టావు? ఏ పనులలో ఖర్చు పెట్టావు? కానీ ఈరోజు చాలా మంది త్రాగుడు, జూదం, వ్యభిచారం లాంటి పాప పనులలో తమ డబ్బును ఖర్చు పెడుతున్నారు. ఐదో ప్రశ్న, నీకు తెలిసినటువంటి ధార్మిక జ్ఞానం ప్రకారంగా నువ్వు ఎంతవరకు ఆచరించావు అని ప్రశ్నించడం జరుగుతుంది. చూడండి, భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు, పాపాలు అంతకంటే 3 పెరిగిపోయాయి. భక్తులు పెరిగితే పాపాలు తగ్గాలి కదా, కానీ పాపాలే అంతకంటే అత్యధికంగా పెరుగుతున్నాయంటే భక్తుల్లో ఆచరణ లేదు అన్నట్లే.